బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొండా సురేఖను ఎప్పుడు బర్తరఫ్ చేయాలా అని రేవంత్ రెడ్డి చూస్తున్నారని వ్యాఖ్యానించారు. బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. కొండా మురళి అంటే తనకు ఎంతో అభిమానం ఉందన్న రాకేష్ రెడ్డి కొండా సుష్మితను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారాయన. పులి కడుపున పులే పుడుతుందని అన్నారు. కాంగ్రెస్ లోని అసలు సీనియర్ నేతలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కుటుంబం, మంత్రులు, కాంట్రాక్టర్లపై అవినీతి ఆరోపణలు చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రచిక, కొండా సురేఖకి సపోర్ట్ గా పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నారు. వారితోని మాట్లాడదాం. మనకు అందుబాటులో ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఫోన్ ఇన్ ద్వారా. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మణి. సార్, మీరు కొండా సురేఖపై రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏంటంటారు సార్? ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారంటారు? అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అండి. నేను సుష్మిత గారి మీద మాట్లాడాను. పార్టీ అంతర్గత వ్యవహారము కాంగ్రెస్ ది. సుష్మిత గారు మాట్లాడింది. ఈరోజు తెలంగాణ ప్రజలు ఏదైతే మాట్లాడుకుంటారో సుష్మిత గారు మాట్లాడారు. అవినీతి గురించి కావచ్చు, వాళ్ళ అహంకారం గురించి కావచ్చు మాట్లాడారు. అవును, సుష్మిత గారు మాట్లాడడానికి నేను చెప్పాను. నాకు కొండ మురళి అని అంటే నాకు వ్యక్తిగతంగా 30 ఏళ్ళ నుంచి పరిచయము. పులి అంటే పులి, పులి కడుపులో పులి పుట్టిందని చెప్పాను. పులి కడుపులో పులి పుట్టకపోతే మరి పిల్లలు పుడతాయి ఎట్లా? లేకపోతే రేవంత్ రెడ్డిని అనే ఈరోజు ఒక ధైర్యవంతురాలు పుట్టిందంటే తెలంగాణ ఫస్ట్ సుష్మితనే. అంటే సొంతంగా కుటుంబ అవినీతిని ప్రశ్నించింది. ఇంకేమన్నా పిచ్చి పిచ్చిగా చేస్తే మొత్తం మీ గుడ్డానికి మొత్తం మీ అవినీతి చిట్టంతా బయట పెడతాన్నది. అంటే ఈ దుర్మార్గమైన పరిపాలన ఈ 3 సంవత్సరాల సుమారు 10 సంవత్సరాల ధ్వంసమైంది దానికన్నా ఎక్కువ ధ్వంసమైంది తెలంగాణ. అయితే రాకేష్ రెడ్డి గారు, కొండా సురేఖను టార్గెట్ చేస్తూ ఉంది రేవంత్ సర్కార్, అలాగే బర్తరఫ్ చేయాలని చూస్తోంది అంటూ కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఏంటి సార్, ఏంటంటారు? అసలు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటారా? నిన్న పేపర్ లో ఏంటంటే కొండ సురేఖను ఎప్పుడెప్పుడు బర్తరఫ్ చేస్తారని బీసీ నాయకులంతా మంత్రి పదవి గురించి ప్రయత్నం చేస్తారని రాశారు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో. అంటే ఈ రకంగా నువ్వు లండన్ నుంచి ఈ రకంగా బీసీ నాయకులను రెచ్చగొట్టి తన వర్గాలను చూపించే ఇది రాజకీయ ప్రయోగం, విష ప్రయోగం ఈ తెలంగాణలో మొదటిసారి అంటున్నాను. ఎక్కడన్నా బీసీ నాయకులు బీసీ బిడ్డకు, మహిళకు అండగా నిలబడాలా? ఓకే, పార్టీలు ఏదైనా కావచ్చు, పార్టీలు వేరు, సిద్ధాంతాలు వేరు. కానీ ఒక మహిళని, ఒక ధైర్యవంతురాల మహిళను, సామాన్యురాల మహిళను, ఒక పద్మశాలి మేజర్ కమ్యూనిటీకి చెందిన తెలంగాణ పద్మశాలి మహిళను, ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ రంగంలో ఒక నిజాయితీగా నిలుస్తున్న కొండ సురేఖని ఆ రకంగా నువ్వు వాళ్ళ మనుషులతోనే బలి చేయడం కరెక్ట్ కాదు కదా. నీకు రాజకీయంగా నిన్ను ఊపిరి పోసిన వాళ్ళు, రాజకీయంగా నిలబెట్టిన వాళ్ళు, నీకెవ్వరు మద్దతు అయినప్పుడు నిలబెట్టిన వాళ్ళు, రాజకీయ విలువల గురించి మాట్లాడాను. ఎటువంటి రాజకీయ విలువలు లేకుండా నీకు ఎవరైతే అంటే అన్ని రకాలుగా సహకరించారో, సపోర్ట్ చేశారో పిసిసి ప్రెసిడెంట్ కావడానికి, అంటే ఈ రకంగా రాజకీయాలు మంచిది కాదని నేను అన్నాను. ఒక బీసీ మహిళ మీద ఈ రకం కక్ష కట్టడం మంచిది కాదు, బీసీ నాయకులనే ఆమె మీద ఉరిగొల్పడం కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, అలాగే రేవంత్ రెడ్డి మీద చాలా మందికి అసమ్మతి అయితే నెలకొంది. నాయకుల్లో కానీ సీనియర్ నేతల్లో కానీ చాలా మందికి అసమ్మతి సెగలున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సీఎం మార్పు ఉండబోతుంది అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఉండబోతుంది అంటారా రాకేష్ రెడ్డి గారు? చాలా మంది మాకున్న చాలా మంది నెర్వస్ లో ఉన్నారు వాళ్ళ మీద. ఎందుకంటే కొంతమంది దోసుకుంటున్నారు. అంటే మాకు అటువంటి కనీసం నిధులు కూడా ఇస్తారు, అభివృద్ధి నిధులు. నేను కాంగ్రెస్ శాసనసభల గురించి చెప్తున్నాను. నేను వేరే ప్రతిపక్షం పక్కన పెట్టండి. చాలా మంది కాంగ్రెస్ ఇంతకుముందు హోటళ్లలో మీటింగ్లు, పార్కులలో మీటింగ్లు మేము పెట్టలేదండి, వాళ్ళే పెట్టుకున్నారు. కాంగ్రెస్ శాసనసభలు మీరే రాశారు, మీడియా వాళ్ళే కవర్ చేశారు ఆ న్యూస్. సుమారు ఇప్పుడు 60 మందిలో 40 మంది రేపు ఉదయం పక్కన 40 మంది, సుమారు 40 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మొత్తానికి మేము కష్టపడ్డ వాళ్ళకు ఫలితం లేకుండా ఏదైతే ఏ రకంగా
పార్టీని భ్రష్టు పట్టించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తాను. నేను చెప్పండి, చిన్నారెడ్డి గారు ఏడుస్తున్నాను. నేను 48 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ సేవ చేస్తున్నాడు. అంటే నేను అనే ఉద్దేశం ఏంటంటే త్వరలోనే మార్పు ఉంది. పోర్టుపోలియోలు అన్న మేము కొత్త దాంట్లో మంత్రి పదవులు వచ్చినట్లే మాకు కొత్త ముఖ్యమంత్రి ఇస్తాను వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్పట్లేదు. అది వాళ్ళ వ్యక్తిగత కాంగ్రెస్ అంతర్గత వ్యవహారము. అది సోనియా గాంధీ గారు కూడా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు వాళ్ళే. ఎందుకంటే ఈ పరకాల ఇష్యూ వల్లనే పెద్ద గ్యాప్ వచ్చింది గాంధీ కుటుంబానికి, రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయన పరకాలలో సీట్ డిక్లేర్ చేశాడు. అంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అవసరం లేదు ఆయనకు. అంటే హైకమాండ్ కూడా ఈరోజు నిర్వహిస్తున్నది ఆయన మీద. కాబట్టి ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి కొత్త ముఖ్యమంత్రి గురించి అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది మీకు చెప్పాను మీడియాలో. ఓకే, అయితే రాకేష్ రెడ్డి గారు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి అమెరికా పర్యటనకు సంబంధించి కూడా గుజరాత్కి అయితే పర్మిషన్ ఇచ్చింది కేంద్రం, తెలంగాణకు మాత్రం అన్యాయం చేస్తోంది అనేది చెప్తున్నారు. నాకు మాత్రమే అన్యాయం చేయలేదు, తెలంగాణ ప్రజానికానికి మొత్తానికి కూడా అన్యాయం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం, దీనిపై ప్రశ్నించాలి అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏంటంటారు, అసలు ఎలా చూడాలంటారు? అసలు రేవంత్ రెడ్డి గారు పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉండదు, కోర్టులో ఉంటుంది. ఫస్ట్ మీరు గమనించాల్సింది, మీడియా కానీ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు ఏం కేసులు చేయలేదు. ఆయన వ్యక్తిగతంగా కేసు చేసిండు, ఆయన దోషిగా ఉన్నాడు, ఇంకా నిర్దోషిగా నిరూపితం కాదు దేశ న్యాయ వ్యవస్థలో. ఒక ముద్దాయికి 100 కండిషన్లతో పాస్పోర్ట్ ఇచ్చింది కోర్టు. మీరు ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏమేమి చేయాలని కోర్టు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అది గమనిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రెండోది, ఇంకా ఇప్పటికే 89 కేసులు పెండింగ్ ఉన్నాయని. 100 దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదంత ఆ చరిత్ర. కాబట్టి అనవసరంగా నువ్వు తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని నువ్వు దెబ్బతీయకు. రెండోది, నీకు లండన్ వరకు వెళ్ళినావు కదా, లండన్ లో ఇబ్బంది లేదే. లండన్ నువ్వు వెళ్ళింది ఎందుకు? ప్రజలను మోసపుస్తున్నావు నువ్వు. మమ్మల్ని నువ్వు వెళ్ళింది అక్బరుద్దీన్ కూతురు పెళ్లికి. నువ్వు తెలంగాణ ప్రజలు ఏదైతే పన్నులు కట్టారో వాళ్ళ మీద అప్పులు తీసుకొస్తున్నావో ఆ డబ్బులతో నువ్వు ఎంఐఎం లీడర్ అక్బరుద్దీన్ కూతురు పెళ్లికి వెళ్ళి నువ్వు 20 మందిని తీసుకొని, ఇది ఎక్కడ న్యాయం? ఇది పద్ధతి కాదు కదా. నువ్వు ప్రజలను ఎన్నొద్దులు మభ్య పెడతావు, ఎన్నొద్దులు అబద్ధాలు ఆడతావు. రెండోది, అమెరికాలో నీ ముఖ్యమంత్రి స్థాయికి మేం కాదు. ఒకటండి, భారతీయ జనతా పార్టీ వేరు, ప్రభుత్వం ఈడొక విదేశాంగ విధానం ఉన్నది, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఉన్నది. ఇతను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మీటింగ్స్ లేవు అని డైరెక్ట్ డిక్లరేషన్. తెలంగాణ ప్రజలకు అవమానం అండి ఇతని వల్ల. మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ డిక్లేర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఢిల్లీలో, ఇతను ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మీటింగ్స్ లేవు, ఆ వ్యక్తులతో మీటింగ్స్ లేవు అని. అంటే ఎంత తెలంగాణ ప్రజలకు తలవంపో ఈ ముఖ్యమంత్రి ఆలోచించండి అమ్మా. మీరు తెలంగాణ ప్రజల పరువు తీసిండి రోజు రేవంత్ రెడ్డి. కాబట్టి ఇది అతను కలవాలనుకున్న మనుషులు కూడా తర్వాత చెప్తాం, మేము భారతీయ జనతా పార్టీ దాని మీద ఎంక్వైరీ చేస్తాం. ఒకవేళ ఇప్పుడు ఎవరండి మామ్దాని గారు న్యూయార్క్ మేరకు నీకెందుకు అపాయింట్మెంట్? ఈ దేశ విద్రోహ చర్యలో పాల్గొంటావా? తెలంగాణ కలంకం తీసుకొస్తావా? పాడుమా మొన్న లాస్ట్ 1 వీక్ బ్యాక్ పాకిస్తాన్ సెలబ్రేషన్ లో పాల్గొన్నాడు, ఇండియాకి అగ్నిస్ట్ కామెంట్స్ చేస్తాడు. న్యూయార్క్ స్క్వేర్ లోనేమో, ఇంతకు ముందు టైమ్స్ స్క్వేర్ లోనేమో మన రామాలయం 2020లో అయోధ్యలో రామాలయం కట్టి మనం శంకుస్థాపన చేసిన రోజు నిరసన పాల్గొన్నాడు. అయోధ్యలో రామాలయం కట్టద్దని హిందూ వ్యతిరేకి, దేశ వ్యతిరేకతో మీటింగ్ అవుతావా? దేశ వ్యతిరేక కుట్రలలో పాల్గొంటావా రేవంత్ రెడ్డి నువ్వు? ఇదానికి తెలంగాణ ప్రజలు నీకు ఈ రకంగా అధికారం కట్టబెట్టింది దీని గురించా? తెలంగాణ ప్రజల సహనం నువ్వు భరించక తప్పదు కొన్ని రోజులు. నేను అదే చెప్తున్నాను, తెలంగాణ ప్రజలు ఒక్కసారి చైతన్యవంతమైన రేవంత్ రెడ్డి నిన్ను రాజకీయంగా నామరూపాలు కూడా చేస్తారు. దేశమేనండి. వ్యక్తిగతంగా పార్టీలు మన మధ్యన ఏమని ఉండొచ్చు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు. మనం అందరం ఏదైనా ఉంటే దేశంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకుందాం, సమస్యల మీద ప్రశ్నించుకుందాం, ఇంకేదైనా మనం విమర్శించుకుందాం. కానీ దేశ వ్యతిరేక వ్యక్తులతో ఎట్లా మీటింగ్ పెడతారండి రేవంత్ రెడ్డి? ముందే 89 కేసులు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి ప్రెస్ మీట్లు పెట్టాగానే పెద్ద లీడర్ అయిపోతాడు నేను. కంట్రోల్ చేసిన కోర్టు మళ్ళీ ఒప్పుకోదు. అతను రాగానే ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే పాస్పోర్ట్ పంపించాలి నెక్స్ట్ డే. కాబట్టి ఒకటేనండి, రేవంత్ రెడ్డి చేసే చర్యలు తెలంగాణ ప్రజలకు అవమానకరం. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి అర్హత లేదని అతను 10 సార్లు చెప్పాడు. నన్ను ఎక్కడికైనా దొంగ అంటున్నారని ఆయన అంటున్నాడు. ఆయన మేమనట్లేదండి, స్టేట్మెంట్ ఆయనే చెప్తున్నాడు. చెప్పులు ఎత్తుకపోతాడు మమ్మల్ని అంటే అంత అసహ్యంగా మాట్లాడు. ఈయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అండి, అది మాట్లాడారు. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వండి ఒక్కడని ఇట్లా మాట్లాడాడు. నేను చెప్పేది పబ్లిక్ మీటింగ్లలో చెప్తున్నాడు, ప్రజల మీటింగ్లలో చెప్తున్నాడు.
అట్లాంటి వ్యక్తిని ఇంకా ఎవడెత్తారండి? ఇంకా పోయేది దేని గురించి? ఇప్పటి వరకు ఏం తెచ్చినావు? సుమారు 100 కోట్లు ఖర్చు ఏం తెచ్చినావు, ఏం మొరగబెట్టినావు? తెలంగాణ ప్రజల మొత్తం పన్నులతో డబ్బులను ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ ఫ్రెండ్స్ అందరు కలిపి. ఏం తెచ్చారు చెప్పండి? 7 లక్షల కోట్లు 60,000 కోట్లు 10% కూడా రాలేదండి గ్రౌండింగ్. అతను శ్వేతపత్రం రిలీజ్ చేయమని రేపు ముఖ్యమంత్రిని ప్రెస్ మీట్ పెట్టి 3 సార్లు 10 సార్లు పోయింది కదా ఇప్పటికి. 7 లక్షల కోట్లు వచ్చినాయి, 9 లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పింది కదా. ఎన్ని వచ్చినాయి చెప్పమనండి. ఎన్నొద్దులు మోసాలు చేస్తావు, ఎన్నొద్దులు అబద్ధాలు ఆడతావు. ఇంకా అతను పోయి యూనివర్సిటీలో అగ్రిమెంట్ అంట. ఏంటి బ్రాహ్మణి? ఏం అగ్రిమెంటు? పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ లేదు. ఖాళీ ఇక్కడ తెలంగాణ స్కూళ్ళలో మౌలిక వసతులు లేవు. ఇవి సర్టిఫికేట్ అయ్యా అంటే నువ్వు ఆ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే మీకు కమిషన్లు వస్తాయని. ఇదంతా ఒక డ్రామా అండి, ఇదంతా కుంభకోణాలు. ఇప్పుడు ఫారిన్ ముసుగులో వాళ్ళ బంధువులు వాళ్ళ సోదరులతో పెట్టుబడి పెట్టించి షెల్ కంపెనీలతోని ఆ యూనివర్సిటీలు ఇక్కడ పెట్టేందుకు, మొత్తం ఫ్యూచర్ సిటీలో భూములని కబ్జా అయ్యేందుకు. ఎస్ రాకేష్ రెడ్డి గారు, అయితే కొండా సురేఖకు సంబంధించి కూడా మీరు కీలక వ్యాఖ్యలకు సంబంధించి అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గనక బర్తరఫ్ చేయాలని చూస్తూ ఉంది, వేటు వేయాలని చూస్తుంది అన్నట్లయితే గనక బీజేపీ ప్రభుత్వం ఆహ్వానిస్తుందంటారా ఇండైరెక్ట్ గా? రాకేష్ రెడ్డి గారు, ఓకే అండి, రైట్. ఇక పైడి రాకేష్ రెడ్డికు థ్యాంక్ యూ అండి. మీరు ఫోన్ ఇన్ ద్వారా వచ్చి మీ అభిప్రాయాన్ని కూడా, మీ వ్యాఖ్యలకు సంబంధించి కూడా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ.